వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు డ్రోన్ వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం పోలాకి మండలం మబగాం గ్రామంలో డ్రోను ద్వారా వరి పంటలో యూరియా, డిఏపి, ఇతర క్రిమి సంహారక మందులు వేసే విధానాన్ని తిలకించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతులు అధిక దిగుబడులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతికను జోడించి వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని చిన్న పెద్ద రైతులు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె శ్రీధర్ మాట్లాడుతూ, ఇన్పుట్ ఖర్చులను తగ్గించడం, దిగుబడులు పెంచడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. డ్రోన్లు శ్రీకాకుళం జిల్లాలో 10 ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుని రైతులు అధిక దిగుబడులు సాధించాలని కోరారు. రాష్ట్రానికి 100 డ్రోన్లు మంజూరు కాగా ఒక్క శ్రీకాకుళం జిల్లాకు 10 వచ్చాయని చెప్పారు.